అలరులు కురియగ మది మధు కలశం పొంగిపోతోంది రాక్ స్టార్ లో రణబీర్ కపూర్ తెలుసు రాబాయ్, నువ్వు రణబీర్ కపూర్ అని వాళ్ళకి అదే చెప్పిన. మీరు రణబీర్ కపూర్ వచ్చి 4 బజార్లు వాడితే 1500 ఇస్తామన్నారు. మ్యూజిక్ కాంపిటీషన్ కి మనకు అవసరం కదా పైసలు, అందుకే ఇట్లా సెట్ చేసిన. బాబు ఇక్కడ కొబ్బరికాయలు ఉండాలి చూసారా? ఎక్కడ పెట్టా మళ్ళీ అమ్మాయిలు నేర్పెట్టం ఒకటి వాళ్ళను నేర్పిస్తారు అది చూడవు. ఏది నిన్ను ఇంకొకసారి ఇలాంటి సెటప్లు పెట్టావో కొబ్బరికాయ నీ నెత్తి మీద పగల అట్లా కాదు నేను చెప్తా. అమ్మాయి డీటెయిల్స్ కొంచెం మీరు ఇస్తే. గుడికి పాపాలు పోవాలని రావాలి, కావాలని కాదు. అయినా మీరు నన్నే అమ్మాయి డీటెయిల్స్ అడుగుతున్నారంటే మీరు మామూలు గంత్రిగాలు కాదుగా. ఏ తప్పేంటండి? డైరెక్ట్గా దేవుడి దగ్గరకు వచ్చి నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళాం కావాలి, నాకు పిల్లలు కావాలని అడిగినప్పుడు మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అడ్రస్ అడగకూడదా? ప్లీజ్ చెప్పు పంతులు. నీ లాజిక్ ఏదో కన్విన్సింగ్ గానే ఏడ్చింది కానీ అమ్మాయి ఏమో సున్నితం, నువ్వు దూకుడు. ఒక పని చెయ్యి, కొన్ని వారాల పాటు ఈ గుళ్ళో నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. నీ బిహేవియర్ నాకు నచ్చితే అప్పుడు ఆ అమ్మాయి అడ్రస్ నీకు చెప్తాను. ఏమంటావు? ఫస్ట్ ఏ పనితో మొదలు పెట్టమంటారండి? ప్లీజ్ రే, నేను పడుకుంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మావాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే, లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయనంటావు. రే, మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా. ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసే మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్, తిన్నమా పడుకున్నమా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నోర్మై నానా, రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే, రేపే వచ్చి చూస్తాను. ఎక్కడరా? ఇదే 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 ఏమంకుల్ ఎట్లా నువ్వు? చాలా రోజుల తర్వాత సర్కస్ వచ్చినట్టుందిరా. అవును, సూర్యగడేడి? సూర్య అగో అక్కడ ఉండు. ఈ పొట్టోడు ఒక్కడో స్టేజ్ ఎక్కకపోతే చాలా నానా. నెక్స్ట్ నేనే చూడు. పర్ఫార్మెన్స్ నీ తర్వాతేరా. ఓ ఇది నాకు చాలా ఇష్టమైన గిటార్ రా. ఓ జస్ట్ 2 months అయింది తీసుకొని. ఎంతరా ఇది? 25,000. బాగుందిరా, పదరా. నెక్స్ట్ అందే ఒకసారి వెళ్ళి వచ్చేస్తా. ఇక్కడ ఉన్నాను. అంకుల్ మీరు సూర్య ఫాదర్ కదా? He has an amazing talent. కాంపిటీషన్ పక్కా గెలుస్తాడు. థ్యాంక్ యూ.
రేయ్, ఏ భరత్, నువ్వు ఒక్కడి ఇది స్టేజ్ నీ దగ్గర ఎక్కద్దురా పెట్టుకో. ప్లీజ్ రా. సర్లేదు What's up, guys? All set? యా యా ఆల్ సెట్ హే భార్గవ్, All the best, Surya. Next థ్యాంక్ November. యూ ఫర్ ద ఆపర్చునిటీ. Just నెక్స్ట్ kill it. ఏమేనా Yeah. సార్ మిమ్మల్ని పిలుస్తాను మీకోసం వెయిటింగ్. అరే నెక్స్ట్ మనమే అంటాం మొత్తం Guys, get సర్దుకోరు బే యా చలో. సరేరా చేసావు Ready, కదా boys? అన్నీ పదండి. ఓకేనా షూర్ అమ్మాయి దొరికిందా? ఏ పోరా, గుడికి వెళ్ళలేదా రోజు? ఏంట్రా ఎక్స్ట్రా రే రే మాట? సూర్య సూర్య వీడు రెచ్చగొట్టి ట్రై చేస్తుండే వీడు మాట్లాడి నమ్మకు బ్లూ డ్రెస్లో ఉంటావు అనుకున్నా. ఏం కావాలి? డ్రాప్ అయిపో. మ్యూజిక్కా అమ్మాయా? ఈ మూమెంట్లో తను ఎక్కడుందో కూడా నాకు తెలుసు. రేయ్, ఎక్కడుందో చెప్పరా ప్లీజ్. డ్రాప్ అయ్యగా సూర్య వీడు చెప్తుందంత సొల్లు వదిలే రేయ్ చెప్పరా ప్లీజ్ రా. క్లాక్ టవర్. ఇప్పుడు వెళ్తే ఉండొచ్చు. సారీ గైస్. అరే వస్తున్నా ఆగరా వాట్ హే That was a great performance, and the next band to perform is Surya and his gang. Surya and gang. Surya. సూర్య జంపంట. Final call for Surya and gang. Okay, let's move on. రే ఏం ఆడతారో పోయి తెలీదు. ఐ హేట్ యు సూర్య ఐ రియల్లీ హేట్ యు ఐ లవ్ యూ. నేనే ఒకటి లవ్ చేసి ఏడుస్తుంటే నాకు ప్రపోజ్ చేస్తాం ఛీ దా సూర్య సరే నువ్వు వెళ్ళరా. నేను నమ్మినట్లు అన్నిట్లో ఫెయిల్ అయ్యాను. నా మ్యూజిక్లో, లవ్లో, అన్నిట్లో. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసురా? ఉం? ఓ ఏడాది తర్వాత ఇది తలుచుకుని నువ్వే నవ్వుకుంటావు. అప్పట్లో నేను ఎలా బిహేవ్ చేశానా అని. అదేరా లైఫ్ అంటే. అమ్మ మన మధ్యలో ఎన్నాళ్ళైందానా? నువ్వు అమ్మని మర్చిపోయావా? పోనీ మర్చిపోగలవా? అరే అమ్మ ఇంకా బతికే ఉందానా? ఓకే ఓకే లివ్ ఇట్ రా. ఐ కెన్ అండర్స్టాండ్. స్టాప్ ఇట్ నానా. మీరేం నా ఫ్రెండ్ కాదు, ఫాదర్లా బిహేవ్ చేయండి. నీ ఏజ్ దాటి 25 ఇయర్స్ అయిందిరా. నీ కోపాన్ని అర్థం చేసుకోలేనా? ఒరే ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందనుకో, నేను ఇంటికి వచ్చి మీ అమ్మ మీద అరిసేవాడిని. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుందిరా. ఇంట్లో వాళ్ళు కాబట్టి పడతారు, బయట వాళ్ళు అయితే గొడవ పడతారు. నాన్న ఇదే నాకు నచ్చదు, ఈ ఓవర్ మంచితనం. ఎందుకు నాన్న అంత కూల్గా యాక్ట్ చేస్తున్నారు? నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని తెలిసి బైక్లో పెట్రోల్కి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయి నేను ఇంటికి వస్తే మదర్ తెరీసాలా సేవలు చేస్తున్నారు. అంటే నేను తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీరు భరిస్తూ నన్ను గిల్ట్తో చంపాలి, అంతేనా? అరే నాకు నువ్వు, నీకు నేను తప్పితే ఎవరన్నా చెప్పు. సరే
ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే నా లైఫ్లో మ్యూజిక్ లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. చెప్పు నువ్వు ఏం చేయమంటావు చెప్పు. నీకు కావాల్సింది అదేగా. చందు అగ్గుని కలిసాను రా. వాడి టీవీ ఛానల్లో జాబ్ అడిగాను, ఇస్తా అన్నాడు. కొన్నాళ్ళు ఉద్యోగంలో పడ్డావు అనుకో, ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా అని. అంటే ఏంటి నాన్న, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 వరకు ఒక సిటీ బస్ తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఒక రోబోలాగా బతకమంటావా? నా వల్ల కాదు నాన్న అది. భలేవాడురా, టీవీ కూడా క్రియేటివ్ ఫీల్డే కదరా. నానా నాకు వచ్చింది మ్యూజిక్, నాకు నచ్చింది కూడా మ్యూజిక్కే. వేరే పని చేయలేను. నువ్వు అనుకున్నట్టో లేదా నువ్వు ఉన్నట్టో నేనుంటే నాకు మెంటల్ అవుతుంది నాన్న. తొందరగా చచ్చిపోతాను. అంటే నేను కరెక్ట్గా లేనారా? అసలు నీ రొటీన్ లైఫ్ చూసే కదా నాన్న నాకు లైఫ్ మీద చిరాకు వచ్చింది. నాకు కావాల్సిన ఎక్సైట్మెంట్ మ్యూజిక్లో దొరికింది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. రే రే సూర్య, ఇంకేం మాట్లాడుతున్నానా? చేస్తాలే నువ్వు చెప్పినట్టు. నేను కూడా నీలాగా అయిపోతా. ఇంకా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేనా? నేనేం మాట్లాడతాను నాకే తెలీదు. సర్లేరా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను.